వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన దేవరకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లే వచ్చాయి. దేవర జర్నీ గురించి తాజాగా యాంకర్ సుమా చేసిన ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. ప్రైవేట్ గా సక్సెస్ పార్టీ పెట్టుకున్న దేవర టీం ఇప్పుడు ఇలా మరో ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది. ఎన్టీఆర్ కొరటాల కలిసి సుమతో దేవర గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలోనే రాజమౌళి సెంటిమెంట్ కు సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. ఆ వివరాలకు వెళ్లబోయే ముందు మీలో మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లెట్స్ కంటిన్యూ ది షో. ఈ మూవీని విత్ మ్యూజిక్ వితౌట్ మ్యూజిక్ తామిద్దరం ఎన్నోసార్లు చూశామని, కానీ కళ్యాణ్ అన్న ఫస్ట్ ఆడియోని అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. సినిమా చూసిన దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ అని ఒకటే మాట చెప్పుకొచ్చాడు. నన్నైతే గట్టిగా హక్ చేసుకుని వదిలిపెట్టలేదు. ఎలాంటి సినిమా తీశారో మీకు తెలియడం లేదు అని కళ్యాణ్ రామ్ అన్నాడట. ఆయన ఫీలింగ్ నాకు అర్థమైందంటూ కొరటాల ఆ రోజుని గుర్తు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం జనాల మైండ్ సెట్ గురించి ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రతిదీ జడ్జ్ చేసేస్తున్నాం, ప్రతిదాన్ని విమర్శిస్తున్నాం, పిల్లల్లా సినిమాల్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఆ ఇన్నోసెన్స్ అందరిలో మిస్ అవుతోంది. తూగాల ఇన్స్పెక్టర్లా ప్రతిదాన్ని విమర్శిస్తున్నాం. అది అక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలని ఏదేదో కామెంట్లు చేస్తున్నాం అంటూ పీపుల్ మైండ్ సెట్ చాలా మారిపోయిందని ఎన్టీఆర్ అన్నాడు. దేవర మీద వచ్చిన మీమ్స్ ను చూసి ఎన్టీఆర్ నవ్వుకున్నాడు. థియేటర్లు కాదు కాన్స్టర్లా మారడం చూసి నవ్వుకున్నాడు. పాపం అనిరుద్ అంత కష్టపడి పాడితే ఆయనకు బదులు థియేటర్లో ఆడియన్స్ పాడుతున్నారు. ఆ గోలకు అసలు ఏమీ వినిపించదు అంటూ దేవర సక్సెస్ ను ఎన్టీఆర్ ఇలా పంచుకున్నాడు. దేవర సినిమాలో హీరోయిన్ నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ క్యారెక్టర్ లెంత్ తక్కువ అని ఆడియన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కథ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని అభిమానులు ప్రేక్షకులు చాలా మంది భావించారు. వాళ్లకు ఎన్టీఆర్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. దేవర 2లో తంగం వర మధ్య ప్రేమ కథ ఇంకా బాగుంటుంది అని తెలిపారు. పార్ట్ 2లో వచ్చే ప్రేమ కథలో ఇంకా డెప్త్ ఉంటుందని ఆయన తెలిపారు. దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. అయితే తండ్రి కొడుకులు ఫేస్ టు ఫేస్ కనిపించే సన్నివేశాలు లేవు. దేవర 2లో అటువంటి సీన్ ఏమైనా ఉంటుందా అని సుమా కనకాల అడగ్గా, కొడుకు తండ్రి ఉన్నారు కదా, నేను దేవర వర మధ్య సీన్ ఉందని చెప్పలేదు, దేవరకు మంచి సీన్ ఉందని చెప్పాను అని తెలిపారు. మరో ఆసక్తికర విషయం కూడా ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. రాజమౌళితో సినిమా చేశాక ఆ హీరో తర్వాతి చిత్రం ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీపై గట్టిగా పడింది. అయితే ఇదే విషయంపై దేవర మాట్లాడుతూ, మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి ఈ సినిమా పోయిందని ఆయన మీద తోసేశామని అన్నాడు. మనకు చేతకాగా క్రియేట్ చేసుకున్న ఒక టాక్ ఇది అని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డాడు. అది రియాలిటీలో లేకపోయినా దాన్ని మనం బ్రేక్ చేశామనేది బాగుందని తారక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దేవర మూవీతో బ్రేక్ చేశాడని చెప్పాలి. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చిందా? మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బై బై.